హిందూపురంలో జరిగిన దాడిని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. కానీ విచిత్రం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళని వెనకేసుకొస్తున్నారు. ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దానికి చెప్పే రీజన్ ఏంటంటే, గతంలో కూడా మీరు చేశారుగా, అందుకనే మేము చేశాను. మేము గడ్డి తింటే మీరు గడ్డి తింటారా? మేము ఏదైనా తింటే మీరు అది తింటారా? మీరు చెప్పారు కదా, మేము చేయకపోయినా మా మీద 145 మీద కేసు పెట్టి జైలు పెట్టారు. మరి 145 మీద కేసు పెట్టినప్పుడు ఈ దాడి విషయంలో మీరు ఎంతమందిని కేసు పెట్టారు? సీసీ ఫుటేజ్లో ఎంతమంది తెలుస్తున్నారు కదా. ఒకళ్ళన్నా అరెస్ట్ చేశారా? అంటే మీరు అరెస్ట్ చేయరు. మీకు కావాల్సింది రెడ్ బుక్ రాజ్యాంగం. మీ నాయకుడి మెప్పు కోసం ఆయన అండదండల కోసం మీరు ఏదైనా చేస్తారు. నేను హిందూపురం ప్రజలకు, హిందూపురం తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఒకటి చెప్తున్నా, దయచేసి మీ నాయకుడిని అనుకరించండి. మీ నాయకుడు శుభ్రంగా ఎక్కడో చోట సినిమాలు చేసుకుంటానో, మ్యాన్షన్ హౌస్లోనో హాయిగా ఉంటాడు. దయచేసి మీ నాయకుడు మెప్పు కోసం మీరు ఇబ్బంది పడకండి. మీరు ఏ రోజైతే రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపరుస్తున్నారో, మేము తప్పకుండా 3 సంవత్సరాల్లో డిజిటల్ బుక్ రాజ్యాంగం ఉంది, డిజిటల్ బుక్ని అనుసరిస్తాము. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా డిజిటల్ బుక్లో ఎవరైతే ఇప్పుడు తప్పు చేశారో వాళ్ళు ఈ ప్రభుత్వం శిక్షించకపోతే మేము తప్పకుండా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా శిక్షించవలసి వస్తుంది. తప్పకుండా వాళ్ళు శిక్షకు అర్హులు. దానికి ఈరోజు మీరు జీరోలు అనుకుంటున్నారు, తప్పకుండా మిమ్మల్ని హీరోల్ని జీరోలు చేసే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తీసుకుంటుందని తెలియజేస్తున్నాను.